హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ తినదగిన ఒక మంచి హెల్తీ రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు పచ్చిశనగపప్పు, ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాము. దీన్ని మంచిగా కడిగేసుకుందామండి 2 సార్లు. కడిగిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టుకుందామండి. మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. 2 గంటల తర్వాత చూద్దాము. పప్పు మనకి చక్కగా నానిపోయిందండి. దీన్ని పక్కన పెట్టుకొని మిక్సీ జార్ తీసుకొని 2 ఎండుమిర్చి, ఒక అర టీ స్పూన్ సోంపు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న అల్లం ముక్కని కట్ చేసుకొని వేసుకున్నాము. 4 వెల్లుల్లి రెబ్బలు వేసి నీళ్లు వేయకుండా దీన్ని బరకగా మిక్సీ పట్టుకుందామండి. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట. ఇప్పుడు నానిన పప్పును కూడా మిక్సీలో వేసేసుకుందాము. ఇంకా దీన్ని నీళ్ళేమి వేయకుండా పల్స్ మోడ్‌లో గ్రైండ్ చేసుకుందామండి. కొంచెం పలుకుగా ఉండే విధంగా చూడండి. ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట. దీన్ని మనం మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. రుచికి తగినంత ఉప్పు, కొంచెం ఇంగువ. ఇంగువ అస్సలు స్కిప్ చేసుకోవద్దండి. అరుగుదలకు కూడా చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది రెసిపీకి. కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి అండి సన్నగా తరిగినవి. సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ. అలానే ఒక కప్పు నిండుగా మునగాకు తీసుకున్నామండి. ఈ మొత్తం మంచిగా కలిపేసుకుందాం. మునగాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ తినదగిన ఒక మంచి హెల్తీ రెసిపీ అనమాట ఇది. పిండి మనకి రెడీ అయిపోయిందండి. కన్సిస్టెన్సీ మనకి ఇలానే ఉండాలనమాట. కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకున్నాము. ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి కొంచెం పిండి తీసుకొని చూడండి. ఇలా దీన్ని పలుచగా స్ప్రెడ్ చేసుకుందాము రొట్టెలాగాను. ఇలా వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి మంచి క్రిస్పీగా వేగుతుందండి. తినటానికి చాలా బావుంటుందనమాట. 2 పక్కలా మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందామండి. స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకుందాము. చాలా క్విక్‌గా అయిపోతుందండి. చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ అనమాట. ఇక్కడ 2 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నామండి. మీ కారానికి తగినట్టుగా కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం కారం కారంగా ఉంటేనే బావుంటుంది రెసిపీ. చూసారు కదా! చక్కగా రెడీ అయిపోయిందండి. మంచి క్రిస్పీగా ఉంటుందనమాట. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి తుంచి చూద్దాం చూడండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటుందండి. మునగాకు చక్కగా వేగి ఒక మంచి హెల్తీ రెసిపీ అనమాట. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.